హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రష్యా కొన్ని యూరప్ దేశాలకి యుక్రెయిన్ నుండి కూడా పైప్ లైన్స్లో గ్యాస్ని సప్లై చేస్తుంది. అయితే యుక్రెయిన్ జనవరి 1 నుండి ఈ గ్యాస్ సప్లైని పూర్తిగా ఆపేసింది. రష్యా యుక్రెయిన్ కొంట ప్రతి సంవత్సరం సుమారు $5 బిలియన్ అంటే 40,000 కోట్ల రూపాయల విలువైన గ్యాస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇందుకు యుక్రెయిన్కి కూడా ప్రతి సంవత్సరం $800 మిలియన్ కూడా ఇస్తుంది. ఈ పైప్ లైన్స్ 1991 నుండే కొనసాగుతున్నాయి. రష్యా యుక్రెయిన్లు 5 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ని రెన్యువల్ చేసుకుంటూ ఉండగా 2019లో సైన్ చేసింది డిసెంబర్ 31తో ఎక్స్పైర్ అయింది. సో యుక్రెయిన్ ఇక కుదరదని ఆపేసింది. దీనివల్ల రష్యాకి ప్రతి సంవత్సరం $5 బిలియన్ నష్టం వస్తుంది. రష్యా చాలా యూరప్ దేశాలకి గ్యాస్ని అమ్మేది. ఈ యుద్ధానికి ముందు యూరప్ దేశాలు కొంటున్న గ్యాస్లో 40% రష్యా నుండే వెళ్ళేది. యూరప్ దేశాలు పవర్ ప్లాంట్స్లో బొగ్గుకి బదులు ఈ న్యాచురల్ గ్యాస్తో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నారు. ప్రజలు కూడా వంటకే కాదు, గ్యాస్ బాయిలర్స్తో ఇళ్ళని వేడి చేసుకోవడానికి కూడా వాడుతుంటారు. ఇలా యూరప్ దేశాల్లో గ్యాస్ చాలా ముఖ్యమైనది కాబట్టి రష్యా దీన్ని ఒక వెపన్గా కూడా వాడింది. ఈ యుద్ధం మొదలుపెట్టాక ఈ గ్యాస్ సప్లైని ఆపేస్తా అని యూరప్ దేశాలని బ్లాక్మెయిల్ చేస్తూ కొంచెం కంట్రోల్లో కూడా పెట్టింది. అయితే యూరప్ యుద్ధం మొదలైన దగ్గర నుండి ప్రత్యామ్నాయాల కోసం వెతికింది. రష్యా యూరప్ దేశాలకి తక్కువ ఖర్చుతో గ్యాస్ని సప్లై చేయడం కోసం ఎన్నో పైప్ లైన్ రూట్స్ని ఏర్పాటు చేసింది. అయితే చాలా వరకు యూరప్ దేశాలు, ముఖ్యంగా పశ్చిమ యూరప్లో ఉన్నవి అమెరికా, ఖతార్ లాంటి దేశాల నుండి లిక్విఫైడ్ గ్యాస్ని కొనడం మొదలుపెట్టాయి. అంటే గ్యాస్ని లిక్విడ్ రూపంలోకి మార్చి ఆయిల్ లాగానే షిప్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దీనివల్ల ఖరీదు చాలా పెరుగుతుంది. ఇలా యుద్ధం మొదలయ్యాక మెల్లగా యూరప్ దేశాలు రష్యన్ గ్యాస్ని కొనడం ఆపేశాయి. ఇప్పుడు యూరప్ గ్యాస్ మార్కెట్లో రష్యా కాంట్రిబ్యూషన్ అనేది సుమారు 8% మాత్రమే. కానీ కొన్ని ఉత్తర యూరప్లో ఉన్న దేశాలు మాత్రానికి దగ్గరలో ఉన్న రష్యా నుండి చీప్గా గ్యాస్ని కొనుక్కుంటున్నాయి. టర్కీ, బల్గేరియా, సెర్బియా, హంగేరీ, స్లోవాకియా, ఆస్ట్రియా, మోల్డోవా మొత్తం 7 దేశాలు ఇప్పుడు కొంటున్నాయి. యుక్రెయిన్లోనే 3 పైప్ లైన్స్ ఉండగా వీటి నుండి హంగేరీ, స్లోవాకియా, ఆస్ట్రియాలకి, అలాగే ఒకటి కింద ఉన్న మోల్డోవాకి వెళ్తుంది. యుక్రెయిన్ నుండి వెళ్లే పైప్ లైన్స్ రష్యాకి చాలా ముఖ్యమైనవి. మొత్తం యూరప్ మార్కెట్లో 5% గ్యాస్ని ఇవే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అయితే ఈ మోల్డోవా కాకుండా మిగిలిన 3 దేశాలకి ఈ పైప్ లైన్స్ నుండి మాత్రమే సరిపోవట్లేదు. బ్లాక్ సీ నుండి వెళ్లే పైప్ లైన్స్ కూడా టర్కీ, బల్గేరియా, సెర్బియాలతో పాటు ఆ 3 దేశాలకు కూడా సప్లై వెళ్తుంది. ఎక్కువ గ్యాస్ మాత్రం యుక్రెయిన్ నుండే వెళ్ళేది, కానీ యుక్రెయిన్ కట్ చేసింది. బ్లాక్ సీ నుండి వెళ్లే గ్యాస్ ఆ 3 దేశాలకి సరిపోదు. ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తున్నాయి. ఇది రష్యాకి ఇంకా భారీ దెబ్బ. ఆల్రెడీ 40% నుండి 8% పడిపోయాక ఇప్పుడు మరో 5% కాంట్రిబ్యూట్ చేస్తున్న సప్లై రూట్స్ని యుక్రెయిన్ బ్లాక్ చేసింది. వాటిని వేరే రూట్స్ రీప్లేస్ చేయలేవు. ఓవరాల్ యూరప్ దేశాలు ఇలా రష్యాపై శాంక్షన్స్ని విధించి ఆల్రెడీ ఎక్కువ ఖరీదుతో అమెరికా లాంటి దేశాల నుండి గ్యాస్ని కొంటూ వాళ్ళు దెబ్బతిన్నారు, రష్యాను కూడా దెబ్బ కొట్టారు. అయితే ఇప్పుడు యుక్రెయిన్ ఇంకో దెబ్బ కొట్టింది. ఇది చాలా బిగ్ డెవలప్మెంట్. అయితే ఈ శాంక్షన్స్ వల్ల బాగుపడిన దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది అమెరికానే. ఈ యుద్ధానికి ముందు యూరప్ గ్యాస్ మార్కెట్లో అమెరికా కాంట్రిబ్యూషన్ సుమారు 5% మాత్రమే. అయితే ఇప్పుడు సుమారు 25%కి పెరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.